స్వాగతం సుస్వాగతం వెన్నెలక్క గారికి. మేడే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వెన్నెలమ్మ గారికి మహేందర్ అన్నమాట. మన గద్దారన్న బిడ్డ ఎప్పుడు మనకి ఏ ప్రోగ్రామ్ ఉన్నా గద్దారన్న ఫుల్ సపోర్ట్గా, ఒక గాడ్ ఫాదర్గా మనందరికీ సహకారం ఉండే. ఇప్పుడు ఆ లోటు లేకుండా మన వెన్నెలక్క ఇప్పుడు మన కోసం ఏ మీటింగ్ అయినా ఏదైనా అన్న ఏడా మీటింగ్ ఉన్నా నువ్వు నాకు చెప్పాలి కంపల్సరీ. నాన్న లేకున్నా నేనున్నా కదా, ఏ దానికన్నా నేను వస్తా అని లాస్ట్ మేడకి అక్క వచ్చింది, మాట్లాడింది, పాట పాడింది, చాలా కంగ్రాట్స్, మంచిగా అనిపించింది. అందుకే అక్కకు ధన్యవాదాలు తెలుపుతున్నా. సీనా కంప్లీట్ చేయాలి మాట్లాడినాక. రాష్ట్రంలో ఎర్రజెండా ఏ విధంగా పోరాటాల ముద్దుబిడ్డనో ఆ విధంగా మన అల్వాల్లో కూడా మన గజరన్న ముద్దుబిడ్డ వెన్నెలక్క గారికి స్వాగతం. మరోసారి విప్లవ శుభాకాంక్షలు. సిపిఐ కార్యదర్శి సాలే గారి 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను, ఇంకా టైం లేదు. సభ అధ్యక్షులు మహేందర్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథి మన వెన్నెలక్క గారు, అదేవిధంగా మన సిఆర్ యాదగిరన్న, మన ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు రవిచంద్రన్న గారు, పేరు పేరున మన సూపర్వైజర్లకు, రిపోర్టర్లకు అందరికి కూడా పేరు పేరు వందనాలు. కామ్రేడ్స్, మీరు పొద్దుగాల 4 గంటలకు లేచి వచ్చి ఇది ఏంటిరాబాయి మా కోసం ఈ పర్సన్ అయింది, మళ్ళీ ఇంకా అన్నం పెడితే ఇంటికి పంపిస్తలేదు అనుకుంటున్నారు. కానీ మనకు మేడే అంటే మన కార్మిక దినం. ఈరోజు మన వాళ్ళందరూ చెప్పారు, నాయకులు నాకన్నా ముందు మాట్లాడిన నాయకులు, మేడే అంటే ఏంది, ఎందుకోసం వచ్చింది మేడే. ఈరోజు మనకు పర్మనెంట్ కావాలని, మనకు 10 గంటల దినాన్ని 8 గంటలు చేసుకోవాలని పోరాటం చేస్తే 8 గంటల పని దినం అయ్యింది. కానీ ఇంకా కూడా 10 గంటలు చేపిస్తూ ఉన్నారు, పని లేటు పంపిస్తూ ఉన్నారు. చీఫ్ గెస్ట్లో ఎవరైనా వస్తే వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయినాక మీరు వెళ్ళాలి. అది ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికులకు అయితే మరి వాళ్ళ స్టాఫ్ ఉండొచ్చు, మన వర్కర్స్ కూడా ఉండొచ్చు. ఏంటంటే ప్రతి దానికి మీకే పని. మున్సిపల్ వర్కర్స్కు ఇంటి ట్యాక్స్ కోసం కావచ్చు, ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా ఊళ్ళే ఎంత పని ఉంటుందో అంతా మీరే చేయాలి. సాగిరి చేయాలి, ఊడవాలి, తోడవాలి, బొగ్గు పోయాలి, ఇవన్నీ పొద్దున్న చేసి వచ్చి చేయాలి. కానీ మీ ఇంటికి పోయే వరకు మీ పిల్లలు మరి పొద్దుగాల ఏం టీవీ కట్టినాం, ఏం కూర పెట్టాము, ఏం అన్నం పెట్టాము, ఆ ఇంటికి పోగానే మీ ఆయన ఉంటాడు, ఏమైంది టైం అయింది, అది డ్యూటీ ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు వచ్చి ఇంటికి కట్టాడు. కానీ ఇక్కడ సమస్యలు తెలివయి. కాబట్టి కావున అందరూ కూడా మీరు మీ యొక్క పని గంటలు తగ్గించుకోవాలని, మన జీతాలు ఈరోజు 21,000 వస్తుందని మేము అందరూ అనుకుంటున్నా ఉన్నాం. కానీ 21,000 వస్తలేదు. పిఎఫ్ ఈఎస్ఐ ఓంగా, డుమ్మాలు ఓంగా, అదేవిధంగా ఇవన్నీ డుమ్మాలు తీసేస్తారు, కటింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఓంగా మనకు చేతికి ఎంత వస్తుంది, 16,000 17,000. కానీ మనకు జీతాలు ఇంకా పెంచుకోవాలని తెలుసు, మాకు అన్ని తెలుసమ్మా. అయితే ఏనండి, కాకపోతే ఏంటంటే ఇంకా మనకు జీతాలు మనకు 24,000 కావాలని, మనకు 10 గంటల దినం తగ్గించాలని, మనకు వర్కర్స్ పెంచుకోవాలని, స్టాఫ్ను కూడా పెంచుకోవాలి. ఎందుకంటే 10 మంది పనిచేసే పని మనము 4గురితో చేపిస్తున్నారు, 20 మంది చేసే పని 10 మందితో చేపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ మాకు తెలుసు. మీరు ఎర్రజెండా నాయకత్వాన, ఏఐటీసీ నాయకత్వాన మరి పోరాడి ఇప్పుడు ఈ నెల 20 తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె, ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈరోజు మనకు ఉద్యోగాలు లేకుండా చేస్తూ ఉన్నాడు. అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు, కానీ 10 గంటలు ఎక్కువ. అదేవిధంగా ఏమనంటే మా ప్రభుత్వం చెప్పినట్టు, కేంద్ర ప్రభుత్వం మాది, మేము చెప్పినట్టే నాదే, లేకుంటే ఉద్యోగాలు తొలగించండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం పోరాటం చేస్తేనే మనకు ఫలితంగా వస్తుంది. కాబట్టి పర్మనెంట్ వర్కర్స్ గతంలో 85 మంది ఉండే పర్మనెంట్, ఈరోజు ఎంతమంది అయ్యారు, 30 మంది కూడా లేరు. ఉన్న వాళ్ళు కూడా చనిపోయిన ఉన్నారు. అలాగే రాలే అన్నగిట రవిచంద్ర చెప్పినటువంటి వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్ కావాలన్నా, మన జీతాలు పెంచుకోవాలన్నా ఏఐటీసీ జెండా సమ్మె చేసి
మరి 20 తారీఖు నాడు మన మున్సిపల్ ఆఫీస్ మొత్తం దిగ్బంధనం చేసి అందరూ కూడా పని బంద్ చేస్తేనే ఈడ కూర్చుంటేనే పొద్దంతా కూర్చొని మన సమ్మెను విజయవంతం చేసుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తాం. ఈనాటి 139వ మేడే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సాంస్కృతిక సారథి చైర్పర్సన్ అయినటువంటి డాక్టర్ వెన్నెల అక్క గారిని మాట్లాడాలని కోరుచున్నాను. ఈరోజు మేడే సందర్భంగా ఏఐటిసియు ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ నిర్వహిస్తున్న మన మహేందర్ అన్న, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ అన్న గారికి నాకు ధన్యవాదాలన్నా, నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, మానసీయ యాదగిరమ్మకి అందరికీ పేరు పేరున అందరికీ విప్లవాల వందనాలు. అట్లాగే వేదిక ముందున్న అక్కలు, అన్నలు, చెల్లెలు, పెద్దలకు అందరికీ మీ చెల్లె, మీ గద్దరన్న బిడ్డ, మీ చెల్లె, మీ బిడ్డ తరఫున అందరికీ కూడా పాదాభివందనాలు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఏదైనా ఈరోజు మనమంతా సమాజంలో గౌరవంగా ఉండి మన హక్కుల సాధనకై మనం నిలబడి ఒక వేదిక రూపొందించుకొని మాట్లాడుతున్నామంటే ఎన్నో ఏండ్ల క్రితము తమ జీవితాలను అంకితం చేసి, తమ కుటుంబాలను త్యాగం చేసి, కుటుంబాలే లేకుండా అమరులైపోయిన ఎంతో అమరవీరుల ఫలితమే మనం ఈరోజు ఇక్కడ కొద్దిపాటి ఉన్న ఈ కూడు గుడ్డ నీడలో బతకగలుగుతున్నాం. దానిని మనం సద్వినియోగం చేసుకుంటూ, దానిని ఉపయోగించుకుంటూ మన రానున్న బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే మన కార్యాచరణ. సో మీరందరూ పెద్దలు, మనకు చాలా కష్టాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కష్టాలని తీర్చుకోవాలంటే మొదటిగా చేయాల్సింది అందరం ఐక్యంగా ఉండాలి. అదే నిర్వీర్యం అవుతుంది. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ చూసినా, ఎస్పెషల్లీ ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే కులం పేరు మీద, మతం పేరు మీద, దేవుడు పేరు మీద చిచ్చు పెట్టి మనం విడగొట్టి వాళ్ళన్నీ దోచుకుంటున్నారు. దాన్ని మనం అరికట్టాలంటే మన మధ్యలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, ఎన్ని కోపతాపాలు ఉన్నా, ఎన్ని అయిష్టాలు ఉన్నా కానీ మనం సమయం వచ్చినప్పుడు అందరం కలిసి ఐక్యంగా ఉండి మన హక్కుల సాధనకై పోరు చేయాలని కోరుతున్నాను. ఖచ్చితంగా ఉద్యమాలతోని మన హక్కులు సాధన అవుతాయి. ఈ మేడే ఒక స్ఫూర్తి. కార్మికులు, కర్షకులు, రైతాంగులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు అందరూ ఐక్యమై కలిసి సాధించుకున్న హక్కులకు సాధననే ఈరోజు ఒక చిహ్నంగా మిలిగింది మేడే. కానీ అందరూ కలిసి ఉన్నారు, అందరూ ఒక ఆశయం కోసం పనిచేశారు, అందరూ నిజాయితీగా నిస్వార్థంగా పనిచేశారు తమ రానున్న తరాని కోసం. ఇప్పుడు మరొక్కసారి ఆ సమయం ఏర్పడింది. ఏం ఏర్పడిందంటే యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ఎప్పుడో గద్దరన్న చిన్నప్పుడు సిఎల్ యాదగిరి వాళ్ళు మాట్లాడుకుంటుంటూ వింటుంటే మనము మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అది మన హక్కులు. మన హక్కులని కాపాడే భారత రాజ్యాంగాన్ని సాప కింద నీరులాగా ఒక్కొక్క పేజీ చించేస్తున్నారు. దాని పోరు చేయాలని గద్దరన్న ఆపరేషన్ అందుకే పోయినాడు. ఆపరేషన్కు పోయి నేను ఇంకా 10 ఏళ్ళు బతికితే నేను తెలంగాణ నుంచి మరో స్వాతంత్ర యుద్ధాన్ని మొదలు పెడతా, ఆ స్వాతంత్ర యుద్ధమే భారత రాజ్యాంగాన్ని రక్షించే యుద్ధం అన్నాడు. అందుకే ఖచ్చితంగా యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో నేను మీ బిడ్డగా, నేను కూడా మీ బిడ్డగా, గద్దరన్న బిడ్డగా, మీ బిడ్డగా, మీ చెల్లగా ఖచ్చితంగా యుద్ధంలో భాగం కాబోతున్నాను. మనమంతా యుద్ధంలో, ఈ చిన్న చిన్న సమస్యలు వేరు, పెద్ద యుద్ధం వేరు. ఒకవేళ మన భారత రాజ్యాంగాన్ని రక్షించకపోతే మళ్ళా 100 ఏళ్ళ ఎన్నికలు పోతే మన బతుకులు. మనం అప్పుడు చదువులు చదవలేపరే నేర్పియద్దు మన బిడ్డలకు. కత్తి సాములు నేర్పించి పంపాలి. ఎందుకంటే బయటికి పోతే బతికి తిరిగి వస్తాడో లేదు. అందుకని ఖచ్చితంగా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించే యుద్ధంలో మీరందరూ భాగం కావాలి.
కాంగ్రెస్ పార్టీ తరఫున జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. అంటే మహాత్మా గాంధీ శాంతియుతంగా భారత స్వాతంత్రం ఎలా తీసుకొచ్చాడో, సత్యమే గెలుస్తుందని సత్యాన్ని పట్టుకొని ఎలా ముందుకు పోవాడో, బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానం ఒక్కటే వెలుగుతుంది. డబ్బులుంటే, రంగుంటే, ఎత్తుంటే, కులం ఉంటే నువ్వు చరిత్రలో ఉండిపోవు. నీకు జ్ఞానం, ఆ జ్ఞానము 10 మందికి ఉపయోగపడితేనే నువ్వు గొప్పవాడు, చరిత్ర నిలబడిపోతావు అని బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే యుద్ధం కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొదలైంది. మేమంతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని రక్షించే అడుగులో వేస్తున్నాము. చిన్న చిన్న సమస్యలతో పాటు పెద్ద యుద్ధంలో మనమంతా కలిసి పోరాడి మన రానున్న బిడ్డలకు మనం ఒక నవ సమాజాన్ని, సమాజాన్ని, మనం పడ్డ కష్టాలు వాడు పడొద్దు అని మనకు యుద్ధంలో భాగం కావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్, మనం ఎంతో మీరెట్లనో మేము కూడా కూలి పని పొద్దుగా లేసి ఇల్లు సగబట్టి పని చేసి మళ్ళా కట్టుకొని స్కూల్ పని చేసుకొని ఇట్లాగే మీటింగ్లు అయితే పాలిటిక్స్ లో తిరుగుతున్నాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మన మొదటి బాధ్యత మన ఇల్లే మనకి ఇంపార్టెంట్. మొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు ఒక స్త్రీ చదువుకుంటే ఆ ఇల్లు వెలుగు అవుతుంది, ఆ వాడ వెలుగు అవుతుంది, ఆ రాష్ట్రం వెలుగుతుంది, ఆ దేశం బాగుపడుతుంది. అట్లాగే మనకి ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఫస్ట్ మనము కలో గంజో మన బిడ్డలు కొండు పెడతాం. ఫస్ట్ మనకున్న జ్ఞానాన్ని, మంచి పద్ధతులు, చదువు అంటే డిగ్రీలు తెచ్చుకున్నాడు కాదు, చదువు అంటే మంచి పద్ధతులు మనం వాళ్ళకి నేర్పిద్దాం. అది చాలా లోపిస్తుంది మన కుటుంబాలలో, అది లోపిస్తుంది. మన పిల్లలు చదువుకుంటలేరు, చదువుకున్నా సరే జ్ఞానం ఉంటలేదు. మన పిల్లలు చెడు వ్యసనాలకు గురవుతున్నారు. చిన్న డిగ్రీ ఇంటర్కి వచ్చే వరకు తాగుళ్ళు, సిగరెట్లకు గురవుతున్నారు. ఫోన్ ఉంటే చాలు, ఫోన్లు బైక్లు ఉంటే చాలు, ఫోన్ వ్యసనానికి, ఒక బైక్ వ్యసనానికి, తాగుడు వ్యసనానికి 20-30 ఏళ్లకే యాక్సిడెంట్ లో తాగుడుకో బలై చనిపోతున్నారు. అలా కావాలని కూడా కుట్ర పన్నుతున్నారు. అలా కానియకుండా మన బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనం కష్టపడేదే మన ఇంటి కోసం, మన బిడ్డల కోసం. మీరైనా, నేనైనా, ఎవరైనా మన ఇంటిని మనం కాపాడుకుందాం. మన ఇంటితో పాటు ప్రపంచానికి అవసరం లేదు, మన పక్కింటి వాళ్ళకి సాయం చేసుకుందాం, మన తోటి వాళ్ళకి సాయం చేసుకుందాం అని కోరుతున్నాను. ఇది కూడా యుద్ధంలో భాగమే. యుద్ధంలో భాగం ఏంటంటే మన ఇల్లు ఒక యుద్ధ భూమిగా రెడీ కావాలి. అవునా? గద్దరన్న ఇంట్లో నుంచి మేము అందరు యుద్ధం, ఆయన చనిపోయినాక నిన్నటి వరకు కనిపించలేదు. నిన్నటి వారికి మేము వెనకాల ఉండి కోరస్ ఇచ్చినాం, పాట పాడినాం, వెనకాల ఉన్నాం. ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన తరఫున మేము వస్తే అందరికి ధైర్యం వస్తుందని ఇంట్లోకి వెళ్ళి అందరు ఇల్లు పాట వచ్చినాం. అట్లా మనందరము మన ఇంట్లో పిల్లలని చెడు అలవాట్లకు కానియకుండా, చెడు వ్యసనాలకు పోనీయకుండా చాలా నిర్దిష్టంగా చెప్పాలి. బిడ్డ, నువ్వు ఎందుకు చదువుతున్నావు, నువ్వేం కావాలి, మన జీవితాలు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వేం కావాలి. రోజు కథ చెప్తున్నట్టే ఆడ 7 పిల్లల కథ చెప్తారు చిన్నప్పుడు. మనకు ఒక రాజుకు 7 కొడుకులు, నేను రోజు ఒకటే కథ నడుస్తుండే కదా. అట్లా రోజు మన పిల్లలకు, బిడ్డ మనం నిజాయితీగా ఉండాలి, బిడ్డ మనం చదువుకోవాలి, మన చదువు మనకు, మన కుటుంబానికి, పక్క వాళ్ళకు ఉపయోగపడే ఉండాలి. బిడ్డ చెడు వ్యసనాలకు కాకండి, మేము కష్టపడుతున్నాము, మీరు కూడా కష్టపడాలి. మన కష్టంతో పాటు జ్ఞానం ఇంపార్టెంట్ అని తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నా. నా 2 చిన్నారి బిడ్డలు, ఒకటి 6 ఏళ్ళు, ఒకటి 3.5 ఏళ్ళు, వాళ్ళకు కూడా వాళ్ళ పనులు ఉండి చేపిస్తున్నాను. వాళ్ళ పుస్తకాలు చదువుకోవడం, వాళ్ళ బట్టలు ఉతకడానికి వేయడం, వాళ్ళ షూ పాలిష్ చేసుకోవడం, ఇల్లు ఊడడం, బట్టలు మడత పెట్టడం, తిన్న గిన్నె కడుక్కోవడం. చనిపోయేంత వారికి కూడా గద్దరన్న ఆయన తిన్న గిన్నె కడుక్కున్నాను, గిరన్న పక్కన ఉన్నాను. ఇప్పటికైనా ఎక్కడ పోయినా ఆయన తిన్న గిన్నె తీసి ఎవరికి తీయకుండా తిన్న గిన్నె కడుక్కుంటారు. వాళ్ళ బట్టలు ఉతకడానికి వేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మన పనులు మనం చేసుకుంటే రాజు ఎవరికైతే బతకరాదు. ఈ చిన్న చిన్న విషయాలు నేను చాలా కుటుంబాల్లో లోపిస్తుందని చూసి నేను మన కుటుంబం అని చెప్తున్నాను. ఏమైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించండి. మనం అంతా కలిసి ఉందాము, కలిసి పని చేద్దాము. ఎన్ని డిఫరెన్స్ ఉన్నా మనలో ఐక్యత లేకనే ఇంకొకరు వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నాం. భారతదేశంలో 82% SC ST BCలు ఉండి మనం రాజ్యాధికారంలోకి రాలేకపోతున్నాం. దాంట్లో ఏంటంటే మనకి కలిసి ఉండడమే నిజమైన రాజుని, నిజమైన మన కష్టాలు రెక్కల పంచుకున్న వాళ్ళనే మనము పాలిటిక్స్ లో ఎంచుకుందాం. మన బిడ్డలనే మనము ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక మినిస్టర్ చేస్తే మన కష్టాలు తీరుతాయి. ఇప్పుడు చూస్తే వెంకట స్వామి గారు, ఇప్పుడు అంబేద్కర్ గారు మన దళిత కుటుంబంలో పుట్టిన అనే కష్టాలు తెలుసు కాబట్టి, భారత రాజ్యాంగం రాసింది కాబట్టి మనం నేను ఈడ ఉండి మాట్లాడగలుగుతున్నా, చదువుకోగలుగుతున్నా.
ఒక పొలిటికల్ రాగలుగుతున్నాం. భారత రాజ్యాంగం మీద తీసుకొచ్చిన ఇందిరాగాంధీ మహిళగా ప్రధాన మంత్రిగా వెళ్ళారు. ఇప్పుడు రానున్న టైంలో 33% ఉమెన్ కి రిజర్వేషన్ వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే 50% ఇస్తా ఉంటుంది సెంట్రల్ లో. సో మనమంతా చదువుకు ఆరోగ్యం చూసుకుందాం, మన కుటుంబాలకు చూసుకుందాం, మన చదువు మనకు మన సమాజానికి ఉపయోగపడే చూస్తుందాం, పాలనలో భాగమైద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అట్లాగే మేడే శుభాకాంక్షలు. మేడే అంటే ఏంటి అని మన పిల్లలు కూడా చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న పాటతో మీసాం మొత్తం మాట్లాడి గొంతు వచ్చిన పదజాలం పాడతాను మీకోసం. నాకు చిన్న ఇష్టమైన పాట ఇది. నేను చిన్నప్పుడు దీని మీద డాన్స్ కూడా వేసేదని. ఎర్రజెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్రజెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో, అన్నాలన్నాలే నీయలో మా వెన్నెల కోనాలే నీయలో, వెన్నెల కోనాలే నీయలో మరి వెలుగు రవ్వాలే నీయలో, వెలుగు రవ్వాలే నీయలో మరి నువ్వు నేను ఎన్నియలో, నువ్వు నేను ఎన్నియలో మరి కలిసే పోదామె నీయలో, కలిసే పోదామె నీయలో మరి నడిసే పోదామె నీయలో, నడిసే పోదామె నీయలో మరి పోరుదారుల నీయలో, పోరుదారుల ఎన్నియలో మనం పాలనలో భాగమవుదామె నీయలో. ఒకప్పుడు పోరాటమే కాదు, ఇప్పుడు పాలనలో కూడా మనం ఉండాలి అనే నినాదంతో మనం పోదాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ మన బొలారం, అల్వాల్, వెంకటపురం, విశాల బజార్ అమరవీరులకు. జోహార్ జోహార్. థ్యాంక్ యూ సో మచ్. యాప్రాలు కూడా మన యాప్రాలు అక్కడ నుంచే యాప్రాలు అమరవీరులకు కూడా.